దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ అధ్యక్షులు భిక్షపతి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల పట్ల అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ అధ్యక్షులు భిక్షపతి డిమాండ్ చేశారు. దివ్యాంగులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై దివ్యాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు. మరోసారి దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠినమైన కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ మధ్య కాలంలో దివ్యాంగులను హేళన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేసి దివ్యాంగుల పట్ల వారిపై 2016 చట్టం మేరకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల రక్షణ చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీర వెంకట సత్యనారాయణ అండి, 100% బ్లైండ్. అంబర్పేట ఎంపీఆర్డీ ఇండియా సంఘంలో ఒక సభ్యుడు. అయితే నేను ఒక వీరభద్రం గారని రాజమండ్రిలో ఉండే ఆయనకి 3 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాను సార్. అంటే నాకు తీసుకుని అప్పు సరిపోక ఈ డబ్బులు రూపాయల వడ్డీకి ఇస్తే ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చి డబ్బులు ఎగ్గొడదాని ప్లాన్లో నేను వడ్డీ కూడా మధ్యలో ఆపేస్తే ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే ఆయన కొరతకు వచ్చాడు, గుడ్లని కొరగా. మళ్ళీ ఇంటికి వచ్చామంటే మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళమని చెప్పి బెదిరించి డబ్బులు ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బంది పెడితే మా సంఘంలో చెప్పానండి. మా సంఘం వాళ్ళు వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసు ఒక సభ్యులను ఏర్పాటు చేశారండి. ఆ సభ్యులు డబ్బులు ఇస్తుందామని చెప్పి 6 నెలలు టైం పెట్టి 6 నెలల్లో డబ్బులు ఇవ్వకుండా మీరు ఎవరో మాట్లాడొద్దు నేనే ఇస్తుంటానని చెప్పి ఒక పెద్ద మనిషి, అదే మా సంఘంలోనే ఒక వ్యక్తి అండి. అయితే ఆయన డబ్బులు ఇప్పించకుండా గేమ్ ఆడి నన్ను ఇబ్బందులకు గురి చేసి డబ్బులు రాకుండా ఆపే ప్రయత్నం చేశానండి. ఆయన చేస్తే భిక్షపతి గారికి చెప్పానండి, వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు సార్, నా బతుకు అది నా బతుకు ఆగిపోయిందని అని చెప్తే ఆయన భిక్షపతి గారు కలెక్ట్ చేసుకొని టీఎస్లో కంప్లైంట్ చేసి డబ్బులు ఇప్పించారండి. ఆ పెద్ద మనిషి డబ్బులు ఎలా వస్తాయి నేను చూస్తాను, నీకు డబ్బులు ఆయన 3 లక్షల రూపాయలు 6 నెలలు అయినా టైం పెట్టినా డబ్బులు రాకపోయేసరికి సార్ వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, నేను ఆట మీదగా బతికిది, మరి మీ డబ్బులు అయితే ఎలాగ చేస్తారంటే నువ్వు నాకు 3 లక్షల రూపాయలు నాకు ఇచ్చేస్తానంటే 2 రోజుల్లో వచ్చి చేస్తాను అన్నారు సార్. నేను ఇవ్వను అనేసరికి అడ్డం తిరిగి వాళ్ళకి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ నన్ను బెదిరించి చాలా ఇబ్బందులకు గురి చేశారండి. నీకు అసలు కావాలా వడ్డీ కావాలా అంటే అసలు ఇస్తే వడ్డీ ఇవ్వడా, వడ్డీ ఇస్తే అసలు ఇవ్వడా, ఆ రకంగా మాట్లాడి నన్ను ఇబ్బందులకు గురి చేశారు. ఏదో భిక్షపతి గారి దయ వల్ల, పోలీసుల దయ వల్ల, మా నరసింహరావు గారు, మన సంతోష్ గారి దయ వల్ల, ఈ ముగ్గురు దయ వల్ల నాకు భిక్షపతిగా మెయిన్ అండి. ఆయన జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఆయన మా వికలాంగ సంఘానికి. వీళ్ళ ముగ్గురు దయ వల్ల నాకు డబ్బులు వచ్చినాయి సార్, చాలా ఆనందంగా ఉంది. ఇది కాకుండా మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి, అవి కూడా డబ్బులు ఇప్పిస్తే చాలా సంతోషంగా నేను హ్యాపీగా నా జీవితాన్ని గడుపుతాను సార్. ఏం చెప్పదలుచుకున్నారు అసలు అంటే మా దివ్యాంగుల్ని బయట వ్యక్తులు మా దివ్యాంగుల అవయవం లేని చెప్పి తక్కువ చేసి ఏడిపించొద్దు, ఏడిపితే తగిన పరిష్కారం తగిన శిక్ష పడుతుంది. మా దివ్యాంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి నేను ఈ విధంగా తెలియపరుచుకుంటున్నానండి. నమస్కారం అండి, నా పేరు సింధం నర్సింగ్, ఎన్పీఆర్డీ ఇండియా అంబర్పేట నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్. మన ముఖ్యంగా విషయం ఏంటంటే మా దివ్యాంగులకు చట్టాలు అనేటివి ఉన్నాయి. మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నాలు ఎవరు చేయకండి కూడా మీకు చేతులైతే దండం పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని విధి ఎలాగో వక్రీకరించేది, సామాన్యులైన మీరు కూడా వక్రీకరిస్తే తేడా ఏముంటుంది? అందరం మనుషులం, సమానంగా ఉండాలి, మంచిగా ముందుకు పోదాము, ఒకరినొకరు ఇది చేసుకోకుండా దివ్యాంగులను కూడా ఈ సమాజంలో వ్యక్తులుగా గుర్తించండి. కేవలం ఓట్లకి నోట్లకి కాకుండా మమ్మల్ని కూడా నలుగురితో మంచిగా చూడండి, మీరు కూడా మంచిగా ఉండండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా దివ్యాంగులకంటూ కొన్ని హక్కుల చట్టాలు ఉన్నాయి, వాటిని సాధ్యమైనంత వరకు మమ్మల్ని వాడుకోకుండా చేయండి, మీరు బాగుండాలి, ఎవరు మోసం చేయకూడదు. థ్యాంక్ యూ. నా పేరు మంద భిక్షపతి యాదవ్ అండి, నాది ఎంపీఆర్డీ ఇండియా, నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటి అంటే, నేను మా దివ్యాంగులను కించపరచడం కానీ, వాళ్ళు ఏదన్నా మేము దేనికన్నా ముందుకు వచ్చినా కానీ ఒక దివ్యాంగుడు వీడు ఏం చేస్తాడు, వీడు ఏంటిది,
వీడు మమ్మల్ని ఏం రా నువ్వు కుంటోను ఏం చేస్తావురా నువ్వు దేనికి వస్తావు అని చెప్పేసి మమ్మల్ని హేళన చేయడం ఇలాంటిది చేయకూడదని చెప్పేసి మాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది. మేము దివ్యాంగులమైన కానీ మాకు ఒక మనసు అనేది ఉంటుంది. కాబట్టి ఇవతల వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు, మాకేదో కలిగిన డబ్బులు మేము ఎవరిని ముంచేది లేదు, ఏం లేదు. మాకు వచ్చే పింఛన్లకి వెళ్ళి కొన్ని పక్కకి వేసుకొని కొన్ని అవతల నుంచి వచ్చిన డబ్బులను వేరే వాళ్ళు మమ్మల్ని మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది అని చెప్పేసి తీసుకోవడం, వాళ్ళని కించపరచడం, కుంటే నువ్వు ఏం చేస్తావురా డబ్బులు ఇవ్వను పో అది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మాకు ఒకవేళ ఇట్లా నెట్టినా కానీ మాకు 2016 చట్టం అనేది ఒకటి మాకు పార్లమెంట్లో పెట్టారండి. దాంట్లో 92 యాక్ట్ ప్రకారంగా మేము కేసు పెట్టొచ్చు. మాకు సాక్ష్యాలతోటి ఆధారాలతోటి పని లేదు. మేము న్యాయంగా మాట్లాడుతున్నాం. మేము ఎవరినో కొట్టడానికి పోము, మేము ఎవరి దగ్గరికి పోలేము. మేము ఒక దివ్యాంగులం. మమ్మల్ని ఎట్లా కొట్టినా కానీ వీళ్ళు పడతారు, వీళ్ళ డబ్బులు మేము తింటామని చెప్పేసి ఇలాంటి ధోరణాల్లో ఏ వ్యక్తి అయినా కానీ, నార్మల్ పర్సన్ కానీ, ఒక దివ్యాంగుడు ఇంకో దివ్యాంగుని మోసం చేసినా కానీ వాళ్ళకు కూడా ఇవే శిక్షలు పడతాయని చెప్పేసి మేము ఈరోజు ఎంపీఆర్డీ ఇండియా సంఘం అనేది ముందుండి, ఈయన సత్యనారాయణ గారు మా కుటుంబంలో మా సంఘంలో ఒక సభ్యుడు, ఇతనికి నాకు హెల్ప్ జరుగుతలేదు, న్యాయం జరుగుతలేదు అంటే ఈరోజు నేను ముందుకు వచ్చేసి అదే నల్లకుంట పిఎస్కి వెళ్ళేసి మీ నల్లకుంట పిఎస్లో మాట్లాడాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించరు. ఒక గుడ్డోడా ఒక కుంటోడా అని తిట్టేది అది చట్టంలో నేరం ఉందండి. ఆ నేరంగా మీరు నేరస్తులు కాకూడదు. ఒక దివ్యాంగుని మీరు ఒక దివ్యాంగుని కించపరచకుండా మాట్లాడేసి ప్రేమగా మాట్లాడండి, మేము కూడా వింటాం. మాకు కూడా ఒక మనసు అనేది ఉన్నదండి. ఎప్పుడైనా కానీ ఒక దివ్యాంగుని దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాలనే ప్లాన్ అయితే చేయకూడదు. మేము ఏం చెప్తున్నాం అంటే ఒకటే మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. నార్మల్ పర్సన్ అయినా కానీ దివ్యాంగుడు అయినా కానీ ఒక దివ్యాంగుని మోసం చేయవద్దు. నార్మల్ పర్సన్ వాళ్ళు కూడా ఇవ్వద్దండి. మేము ఎట్లా ఇచ్చామో డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకొకటి మేము బతకలేక మీకు ఇచ్చాము కానీ మేము ఏదో మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే అని ఇవ్వడం లేదండి. అతను కూడా మ్యారేజ్ అయ్యింది ఆల్రెడీ, వాళ్ళ మిస్సెస్ వదిలేసి వెళ్ళిపోయింది. ఈయన ఒక్కడే ఉంటాడు, ఈయనకి ఎవరు లేరు, పెట్టేవాళ్ళు లేరు, ఏం లేరు. ఆ వచ్చే దాని మీద జీవనం సాగిస్తాడు. ఆయన న్యాయంగా మాట్లాడండి కాబట్టి మేము కూడా న్యాయంగా వెళ్ళాము, న్యాయంగా డబ్బులు తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు కూడా మాకు ఏంటంటే యువతల వ్యక్తులు కొంతమంది ఏం చేశారంటే ఒక దివ్యాంగుడు మోసం చేసుడు అనేది తప్పండి. మనం ముందుకెళ్ళి ఇప్పించాలనే ప్రయత్నం చేయాలి కానీ ఒక దివ్యాంగుడి పైసలు తిని మనం ముందుకెళ్దామనే ధోరణిలో ఎప్పుడైనా వెళ్ళకూడదు. నేను అదొకటి ఆకాశిస్తున్నానండి. ఇంతవరకే అండి. ఎవరైనా ఏ దివ్యాంగుడు కానీ నార్మల్ పర్సన్ కానీ ఒక దివ్యాంగుని కొట్టడం కానీ ఆయన కించపరచడం కానీ ఆయన డబ్బులు తిందామనే ఉద్దేశం మాత్రం ఎవరికి రాకూడదు. దివ్యాంగుడు వస్తే ఈ రోజు వీళ్ళకైన పరిస్థితి ఇంకోని కూడా రేపు అవుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నానండి. ఎంపీఆర్డీ ఇండియా సంఘం తరపు నుంచి ఈ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మంద భిక్షపతి హెచ్చరిస్తున్నాడు. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అక్కడ మేము ముందుంటాం. ఎంపీఆర్డీ ఇండియా సంఘం అనేది ముందుంటుంది. అక్కడ భిక్షపతి అనేవాడు, అతని సంఘం సభ్యులు, మా దాంట్లో ఉన్న సంఘ సభ్యులు కూడా నా వెనక ముందుకు వస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతే అని మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.